హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మోస్ట్ ఫేమస్ నెల్లూరు చేపల పులుసు. ఎటువంటి మసాలాలు వాడకుండా అసలైన నెల్లూరు చేపల పులుసు ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా పక్కా కొలతలతో చేశాను. ఇలా ట్రై చేశారంటే ఎన్ని కేజీల చేపైనా ఈజీగా చేసేయచ్చు. నిజం చెప్పాలంటే చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. 2 కేజీల గడ్డి మోస చేప తీసుకున్నాను నేను. ఉప్పు పసుపు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కేజీ ఉల్లిపాయలు, 4 మీడియం సైజ్ టమాటాలు, ఒక మామిడికాయ, 2 కేజీలు కదా. ఇప్పుడు ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటాయండి. పెద్ద ఉల్లిపాయలు అంతగా టేస్ట్ ఉండదు. ఇలా మిక్సీ చేసుకున్న పేస్టు గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇది కూడా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మామిడికాయని పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మామిడికాయ కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉన్నదైతే టేస్ట్ బాగుంటుంది. ఇది 120 గ్రాముల చింతపండు. నీళ్లు పోసి ఒక్కసారి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక అరగంట నానిన తర్వాత ఇలా రసం తీసుకోవాలి. 1 లీటర్న్నర నీళ్లు వరకు పడతాయి చింతపండు రసం కోసం. ఇలా పక్కన పెట్టేసుకుందాం తీసుకొని. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 200 గ్రాముల ఆయిల్ పడుతుంది 2 కేజీల చేపకిను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని, ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇవి వేగినట్లయితే ఆయిల్ అంచులంట వస్తుంది, అప్పుడు వేగిపోయినట్లే. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు పడుతుంది. అలాగే 5 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయ కారం వాడట్లేదు కాబట్టి ఈ కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. పచ్చికారం వాడాలండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని లీటర్న్నర వాటర్తో చింతపండు రసం తీసి పెట్టాం కదా, చింతపండు రసం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 80% వరకు ఉడకనివ్వాలి ఈ పులుసుని. మిగతా 20% చేప ముక్కలతో ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఒకసారి కలుపుకొని ఇలా అయితే సరిపోతుంది. చేప ముక్కలు వేసేసుకోవచ్చు. ఒకటి మెల్లగా వేసుకోవాలండి. ఒకేసారి ప్లేట్తో వంపేయకూడదు, ఇరిగిపోతాయి. చేప ముక్క కూడా 1 అంగుళం మందం వరకు కట్ చేయించుకోవాలి. మరి పలచగా అయితే బాగోదు. మంచి కలర్ ఉంది కదా పులుసు. నెంబర్ 1 క్వాలిటీ కారం ఇంట్లో పట్టించుకున్నదైతే టేస్ట్ బాగుంటుందండి. మార్కెట్లో దొరికే మసాలా కారం అది వాడకూడదు, టేస్ట్ అంతగా బాగోదు. చేప ముక్కలు వేసాక అస్సలు గరిటె పెట్టకూడదు, ఇరిగిపోతాయి. ఇలాగా అనుకుంటే సరిపోతుంది మొత్తం కవర్ అయ్యే వరకు. ఇప్పుడు ఒక 7-8 నిమిషాలు మరగనివ్వాలి మూత పెట్టుకొని. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. నెల్లూరు చేపల పులుసుకి మామూలు చేపల పులుసుకి తేడా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవి ఏమీ వాడమండి. 3 రకాల పులుపు వేశాను. చింతపండు పులుపు, మామిడికాయ పులుపు, టమాటా పులుపు. నేను టెంక కూడా వేసుకుంటానండి, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. అస్సలు గరిటె పెట్టకూడదండి, చేప వేసాక ముక్క విరిగిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. అయిపోయినట్లేనండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, మంచి ఫ్లేవర్ వస్తుందండి, సూపర్ అరోమా. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. బాగా ఉడికింది, మంచి కలర్ వచ్చింది. మామిడికాయ కూడా బాగా ఉడికిందండి, చేప కూడా బాగా ఉడికింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక కొంచెం చిక్కగా అవుతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. వేడి వేడి నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. నెల్లూరు చేపల పులుసు యొక్క మెయిన్ సీక్రెట్ పులుపుని బ్యాలెన్స్ చేయాలండి. టేస్ట్ మొత్తం ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడంలోనే ఉంటుంది. మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీ నెల్లూరు చేపల పులుసు మీరు ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే please subscribe to my channel. Thank you. Thanks for watching.